श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महासाम्निधिः प्रणमामि तमादित्यम् బహిరంతస్తమోపహం. 2026 సంవత్సరం జూలై నెల 1వ రాశి మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ మేషరాశికి 2025 మార్చి 30వ తారీఖున శని మీనానికి వచ్చాడు. ఆ రోజు నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. ఇప్పటికీ సంవత్సరం 3 నెలలైంది. ఇక 3 నెలల తర్వాత శని మేషరాశికి వస్తాడు. ఈ మీనరాశి వాళ్ళకి మరి ఇంకా సంవత్సరం 3 నెలల వరకు మాత్రం చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి రవి, శుక్రుడు, రాహువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. రవి, శుక్రుడు, రాహువు 3 గ్రహాలు బాగున్నాయి. అందులో రాహువు ఏకాదశంలో ఉన్నాడు. ఈ రాహువు ఏకాదశంలో ఉండటం చేత మీరు ఇంతకుముందు ఎవరికన్నా డబ్బులు ఇచ్చి అప్పులు ఇచ్చి రాక డబ్బులు ఇరుక్కుపోయి ఉండి మీ ఆస్తులు ఏదైనా కబ్జా చేసి మీ స్వాధీనం కాక ఏమీ స్వాధీనం కాని పరిస్థితి వచ్చి కోర్టులో కూడా ఆశలు వదులుకొని ఉంటే అటువంటివన్నీ కూడా ఈ రాహు ఏకాదశిలో ఉన్న రోజుల్లో మీకు పూర్తిగా మీకు రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి. కానీ ఎన్ని వచ్చినా ద్వాదశంలో ఉన్నటువంటి శని వల్ల ద్వాదశాంత్యో వ్యయోలిప్ప, ద్వాదశంలో ఉన్నటువంటి శని వల్ల ఎన్ని డబ్బులు వచ్చినా దండగైపోతాయి. తర్వాత ఈ మీనరాశి వాళ్ళకి 12ంట శని, 2ంట కుజుడు, 4ంట గురువు ఈ 3 గ్రహాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. విపరీతమైన నష్టాలు, విపరీతమైన కష్టాలు. మీకు రావాల్సిన డబ్బులు రావు, మీరు ఇవ్వవలసినవి ఖచ్చితంగా ఇవ్వవలసి వస్తుంది. తర్వాత అనేక రకాల వ్యాధుల వల్ల, యాక్సిడెంట్ల వల్ల ఇట్లా రకరకాలైన విపరీతమైన ఖర్చులు. మీ దగ్గర ఉన్నది కాక అప్పులు చేసుకొని బయటపడలేక చాలా బాధలు పడేటువంటి పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. రాహు వల్ల మాత్రం డబ్బులు వస్తాయి. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఈ 12 రాశుల్లో మీనరాశిలో ఉన్నటువంటి కష్టాలు ఎవరికీ లేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూసిన తర్వాత ఇప్పుడు చెబుతోంది గోచారం చెబుతూ ఉన్నా. ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం 75 వంతులు జరుగుతుంది. జాతకం 2 రకాలుగా, జన్మ లగ్న రీత్యా, జన్మ నక్షత్ర రీత్యా 2 రకాలుగా కూడా జాతకం చూపించుకోవాలి. అట్లా జాతకం చూపించుకొని మీరు దానికి తగిన ఏమి దోషాలను తెలుసుకొని మీ జాతకం ప్రకారం మీకు చేయవలసినటువంటి పూజలు ఏమైనా ఉంటే చేయించుకోవడం తప్పనిసరిగా అవసరం. అట్లా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే
హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చూపించుకోక ఏమున్నదిలే అనుకుంటే తర్వాత మీ ఆర్థిక పరిస్థితిని ఎవ్వరూ బాగు చేయలేరు. మీరు కొన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా మళ్ళీ ఇంతకుముందున్న ఆర్థిక ఆనందం తర్వాత పొందలేరు. కాబట్టి తప్పనిసరిగా ఈ మేషరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.